Hi students, welcome to Jaydev Academy. My name is Ramesh. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ లో మనం లాస్ట్ వీడియోలో 60 బిట్స్ చెప్పుకున్నామండి. నెక్స్ట్ 60 బిట్స్ ఈ రోజు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు కూడా సేమ్ 60 బిట్స్ చెప్తాను. ఈ రోజు చెప్పబోయే బిట్స్ ఏ టాపిక్స్ మీద అంటే ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, మెమరీ యూనిట్, ఈ 3 చాప్టర్స్ మీద ఉన్నటువంటి అబ్రివేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ ఫామ్స్, అలాగే బిట్స్ ఏ విధంగా అడుగుతాడో ఈ క్లాస్ లో చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఇన్పుట్ డివైస్ అనే టాపిక్ తీసుకున్నాం. దానిలో ఫస్ట్ బిట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కీస్ ఇన్ కీబోర్డ్. కీబోర్డ్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ కీస్ ఉన్నాయి? దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ కీస్. ఫస్ట్ బిట్ అదే 4 టైప్స్ ఆఫ్ కీస్ అంటాం. వాట్ ఆర్ దోస్ అంటే అవి ఏంటి అని అంటే ఫస్ట్ ది ఆల్ఫా న్యూమరికల్ కీస్. 4 types of keys. First bit. Second bit వచ్చేసరికి ఆల్ఫా న్యూమరికల్ కీస్. ఆల్ఫా న్యూమరికల్ కీస్ అంటే ఏంటి? ఆల్ఫా మీన్స్ ఆల్ఫాబెట్స్ A to Z 26 లెటర్స్. అలాగే న్యూమరికల్ మీన్స్ 0 to 9 10 నెంబర్స్ అన్నమాట. వాటన్నిటిని కలిపి మనం ఆల్ఫా న్యూమరికల్ కీస్ అంటాం. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏంటంటే ఫంక్షనల్ కీస్. ఫంక్షనల్ కీస్ అంటే కీబోర్డ్ లో టాప్ రోలో ఉంటుంది. అవి F1 నుంచి F12 వరకు ఉంటాయి ఫంక్షనల్ కీస్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చేసరికి కర్సర్ మూవ్మెంట్ కీస్. కర్సర్ మూవ్మెంట్ కీస్ అంటే మనం డేటాని టైప్ చేస్తూ ఉన్నప్పుడు కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. అది కీబోర్డ్ కి సంబంధించింది. ఈ కర్సర్ అనేది ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కి మూవ్ అవుతూ ఉంటుంది. ఆ మూవ్ అవడానికి యూజ్ చేసే కీస్ ని మనం కర్సర్ మూవ్మెంట్ కీస్ అంటాం. అవేంటంటే స్పేస్ బార్, బ్యాక్ స్పేస్, అలాగే ఎంటర్ కీ, అలాగే ట్యాబ్ కీ, డిలీట్ బటన్, ఇవన్నీ కూడా యారోస్, 4 యారోస్ అన్నమాట. అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో. ఇలా కర్సర్ ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కి మూవ్ చేయడానికి యూజ్ చేసిన కీస్ ని మనం కర్సర్ మూవ్మెంట్ కీస్ అంటాం. ఈ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇప్పుడు చెప్పినవన్నీ చెప్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్పెషల్ కీస్. స్పెషల్ కీస్ అంటే ఏంటంటే ఈ 3 టైప్స్ ఆఫ్ కీస్ కాకుండా రిమైనింగ్ కీస్ మొత్తాన్ని మనం ఏమంటాం అంటే స్పెషల్ కీస్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఆల్ట్, అలాగే కంట్రోల్, అలాగే షిఫ్ట్, ఓకేనా, ఇవన్నీ కూడా వీటిని మనం స్పెషల్ కీస్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే మౌస్ లో 6th బిట్ వచ్చేసరికి హౌ మెనీ బటన్స్ ఇన్ మౌస్. మౌస్ లో ఎన్ని బటన్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ బటన్స్. ఓకేనా, ఆ 3 టైప్స్ ఆఫ్ బటన్ ఏంటో 1 by 1 చూద్దాం. Types of buttons in mouse. 7th బిట్ వచ్చేసరికి ఫస్ట్ బటన్ ఏంటంటే లెఫ్ట్ బటన్. ఈ లెఫ్ట్ బటన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఓకే చేయడానికి, సెలెక్ట్ చేయడానికి, క్లిక్ ఇవ్వడానికి, ఓపెన్ చేయడానికి, ఇలా మనం 100కి 99% లెఫ్ట్ క్లిక్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఈ మౌస్ మనం ఇలా ఎదురుగా పెట్టుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండే బటన్ ని లెఫ్ట్ బటన్ ఆర్ లెఫ్ట్ క్లిక్ అంటాం. 8th వన్ వచ్చేసరికి రైట్. మౌస్ ఇలా ఎదురుగా పెట్టుకున్నప్పుడు మనకి రైట్ సైడ్ ఉండే బటన్ ని క్లిక్ ని రైట్ క్లిక్ ఆర్ రైట్ బటన్ అంటాం. ఇది వచ్చేసరికి ఏదైనా మెనూ ఓపెన్ చేయడానికి ఈ రైట్ క్లిక్ అనేది యూజ్ చేస్తాం. ఈ రైట్ క్లిక్ అనేది 100కి 1% మాత్రం యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 9th వన్ వచ్చేసరికి మౌస్ లో లెఫ్ట్ రైట్ కాకుండా మధ్యలో ఉన్న స్క్రోల్ బాల్ ని మనం స్క్రోల్ బాల్ అంటాం. దాన్ని పైకి కిందకి జరగడానికి మనం ఉపయోగిస్తాం అన్నమాట. స్క్రోలింగ్ అన్నమాట. నెక్స్ట్ 10th ఆప్షన్ వచ్చేసరికి ఇంతవరకు మనము ఇప్పుడు చెప్పుకున్న ఈ 9 బిట్స్ వచ్చేసరికి మనం
ఇన్పుట్ డివైస్ గురించి తెలుసుకుందాం. ఇందులో కీబోర్డ్ గురించి, మౌస్ గురించి 9 బిట్స్ వచ్చినాయి. ఇన్పుట్ డివైస్ అనే కాన్సెప్ట్ లో, అనే టాపిక్ లో మనకి కీబోర్డ్ గురించి, మౌస్ గురించి 9 బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ లోనే ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. పక్కన రాస్తున్నాను కంటిన్యూషన్. ఫస్ట్ ది కంటిన్యూషన్ 10th ది లైట్ పెన్. లైట్ పెన్ అంటే ఇన్పుట్ డివైస్ కి ఎగ్జాంపుల్స్ రాయండి అన్నప్పుడు మనం ఎగ్జాంపుల్స్ గివ్ మీ 1 ఎగ్జాంపుల్, గివ్ మీ 2 ఎగ్జాంపుల్, గివ్ మీ 3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్పుట్ డివైస్ అన్నప్పుడు మనం ఇన్పుట్ డివైస్ గురించి ఎగ్జాంపుల్స్ మీకు మాక్సిమం ఒక 8 or 9 అలా చెప్తాను, 7 above చెప్తాను. వాటిల్లో మీరు గుర్తుపెట్టుకుని గుర్తుండాలి రాయండి. లైట్ పెన్. లైట్ పెన్ కూడా ఒక ఇన్పుట్ డివైస్ అన్నమాట. ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ 11th బిట్ వచ్చేసరికి ట్రాక్ బాల్. ఈ ట్రాక్ బాల్ కూడా వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ 12th వన్ వచ్చేసరికి జాయ్స్టిక్. ట్రాక్ బాల్ అనేది ఎక్కడ ఉంటుందో తెలుసు కదా మనకి. ట్రాక్ బాల్ అనేది ల్యాప్టాప్ లో ఉంటుంది, మౌస్ లాగా పనిచేస్తుంది. జాయ్స్టిక్ అనేది వీడియో గేమ్ ప్లే చేసేటప్పుడు మనం మూవ్ చేయడానికి యూజ్ చేసేదే. లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ ఇలా మనం మూవ్ చేయడానికి యూజ్ చేసే డివైస్ ని మనం ఇక్కడ జాయ్స్టిక్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 13th వన్ వచ్చేసరికి QRCR. QRCR అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ రీడర్. QR కోడ్ వినే ఉంటారు. ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. QR కోడ్ మీన్స్ క్విక్ రెస్పాన్స్ కోడ్ రీడర్. నెక్స్ట్ 14th బిట్ వచ్చేసరికి BCR. BCR that means barcode reader. Barcode reader. BCR barcode reader. నెక్స్ట్ 15th వచ్చేసరికి OMR. OMR తెలుసు కదా. 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు లేదా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు OMR షీట్ అనేది ఇస్తాడు. OMR షీట్ లో ఒక ఆప్షన్ కి 4 చాయిస్ ఉన్నప్పుడు ఒక సర్కిల్ మాత్రం మనం బబుల్ చేయాల్సి ఉంటుంది. ఆ బబుల్ చేసిన తర్వాత వాటిలో ఏది కరెక్ట్ చేసేది ఎవరంటే, రీడ్ చేసేది ఎవరంటే OMR రీడర్ అనేది కరెక్ట్ చేసి రీడ్ చేస్తుంది. OMR మీన్స్ ఆప్టికల్ మార్క్ రీడర్. ఆప్టికల్ మార్క్ రీడర్. నెక్స్ట్ 16 బిట్ వచ్చేసరికి OCR. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్. OCR ఫుల్ ఫామ్ ఏంటంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. నెక్స్ట్ 17th బిట్ వచ్చేసరికి MICR. అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి థంబ్ స్కానర్. 18th వచ్చేసరికి థంబ్ స్కానర్. ఈ థంబ్ స్కానర్ అనేది ఇది వరకు వచ్చేసరికి ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మన లాంగ్వేజ్ లో వేలు ముద్రని అంటే థంబ్ ప్రింట్ ని సిగ్నేచర్ గా మార్చేది ఎడ్యుకేషన్ అయితే, సిగ్నేచర్ ని థంబ్ ప్రింట్ గా మార్చేది వచ్చేసరికి టెక్నాలజీ. అంటే ఇది వరకు చదువు రాని వాళ్ళు థంబ్ ప్రింట్ వేస్తా ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు సిగ్నేచర్ చేస్తా ఉండేవాళ్ళు. వాళ్ళని చదువుకున్న వాళ్ళు అంటాం. ఈ సిగ్నేచర్ ను మళ్ళీ థంబ్ ప్రింట్ గా మార్చేది ఏంటంటే టెక్నాలజీ. అంటే మనం తయారు చేసిన టెక్నాలజీ అనేది మనం చదువుకున్నా సరే ఆ సిగ్నేచర్ ని థంబ్ ప్రింట్ గా మారుస్తుంది. ఇప్పుడు స్కూల్లో, కాలేజీలో, అలాగే ఎంప్లాయీస్ ఆఫీసుల్లో కూడా థంబ్ స్కానర్ అనేది పెడుతున్నారు. ఎందుకంటే మనం సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదు, మనకి అటెండెన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు సీసీ కెమెరాలు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం థంబ్ స్కానర్ లో మనం థంబ్ ప్రింట్ వేస్తామో మనం ఎన్ని గంటలకి, ఎన్ని నిమిషాలకి, ఎన్ని సెకండ్లకి ఆఫీసులోకి ఎంటర్ అయ్యామో అక్కడ టైం అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే మనం ఇన్నర్ అంటే ఇన్ అవుట్
అంటే లోపలికి వచ్చేది, బయటికి వెళ్ళేది. బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఈవినింగ్ కూడా బయటికి వెళ్ళేటప్పుడు మనం థంబ్ ప్రింట్ వేస్తే ఆ టైం అనేది అక్కడ నోట్ అవుతుంది. ఆ థంబ్ వేయటానికి మనం ఏం చేస్తాం, ఇలా ఫింగర్ అనేది ప్రెస్ చేస్తాం. అంటే మన థంబ్ అనేది మిషన్ తీసుకుంటుంది, ఇన్పుట్ ఇస్తున్నాము. అది ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అది మనదైతే, అంటే మన యొక్క స్కూల్ ఐడిలో మన థంబ్ ప్రింట్ ఉంటే, లేదా కాలేజ్ లేదా ఆఫీస్ ఐడీస్ లో మన థంబ్ ప్రింట్ అనేది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ముందుగానే స్టోర్ చేస్తారు. వాటిల్లో మనకి మ్యాచ్ అయితే మనకి అటెండెన్స్ అనేది పడుతుంది అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద థంబ్ స్కానర్. నెక్స్ట్ వన్ ఏంటంటే కెమెరా. పక్కన రాస్తున్నాను. 19th వచ్చేసరికి కెమెరా. ఈ కెమెరా మీరు అబ్జర్వ్ చేస్తే, కెమెరా మనం స్నాప్ కానీ లేదా వీడియో క్లిప్పింగ్ కానీ ఇలా తీసేటప్పుడు ఆ ఉన్నటువంటి లొకేషన్ ని, ఆ ఉన్నటువంటి ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తుంది, తీసుకుంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది కాబట్టి మనం కెమెరాని కూడా ఒక ఇన్పుట్ డివైస్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ 20th ఏంటంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ మోనిటర్స్. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మోనిటర్స్. అంటే మోనిటర్స్ లో టైప్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనం 3 టైప్స్ ఉన్నాయని చెప్పుకుంటాం. ఆ 3 టైప్స్ ఏంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ మోనిటర్స్. 21st వచ్చేసరికి సిఆర్టి. సిఆర్టి యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే cathode ray tube. cathode ray tube. నెక్స్ట్ 22nd వచ్చేసరికి LCD. అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇక్కడ 19th వరకు ఇన్పుట్ డివైస్ అండి. 20 నుంచి అవుట్పుట్ డివైస్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అవుట్పుట్ డివైస్ కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈ 20 నుంచి అన్నమాట. 19th వరకు ఈ రోజు చెప్పబోయే 60 బిట్స్ లో 19 వరకు ఇన్పుట్ డివైస్ కి ఎగ్జాంపుల్స్, 20 నుంచి అవుట్పుట్ డివైస్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ 23rd వచ్చేసరికి ఎల్ఈడి. లైట్ ఎంబెడెడ్ డయోడ్. లైట్ ఎంబెడెడ్ డయోడ్. నెక్స్ట్ 24th వచ్చేసరికి స్పీకర్స్. ఇక్కడ స్పీకర్స్ అంటే హెడ్ ఫోన్స్ అవ్వచ్చు, ఇయర్ ఫోన్స్ అవ్వచ్చు, ఓకేనా, ఏదైనా కావచ్చు, స్పీకర్స్ అన్నమాట. నెక్స్ట్ 25th వచ్చేసరికి ప్రొజెక్టర్స్. ఈ ప్రొజెక్టర్ లోనే ఇంకో ప్రొజెక్టర్ ఉందండి. అదేంటంటే పీకో ప్రొజెక్టర్. స్మార్ట్ మొబైల్ కి యూజ్ చేసే ప్రొజెక్టర్ ని పీకో ప్రొజెక్టర్ అంటాం. 26th వచ్చేసరికి డైజీ వీల్ ప్రింటర్. ఈ డైజీ అంటే ఇన్పుట్ డివైస్ గురించి, అవుట్పుట్ డివైస్ గురించి నేమ్స్ మాత్రమే బిట్స్ లాగా చెప్తున్నాను. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ వీడియోస్ లో చెప్పాను. ఆ వీడియోస్ మీరు ఒకసారి చూస్తే థియరీ అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 27th వచ్చేసరికి డ్రమ్ ప్రింటర్. 27 వరకు చెప్పాను. 27 వీడియో ఒక్కసారి పాస్ పెట్టుకుని అన్ని చెక్ చేసుకోండి. 27 చెప్పాను. 28th కంటిన్యూషన్ చేస్తాను. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. డాట్ మ్యాట్రిక్స్. ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ 29th వచ్చేసరికి లేజర్ ప్రింటర్. లేజర్ ప్రింటర్ బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్ అన్నమాట. 30 వచ్చేసరికి ఇంక్ జెట్ ప్రింటర్. ఇంక్ జెట్ ప్రింటర్. ఈ ఇంక్ జెట్ ప్రింటర్ అనేది బ్లాక్ అండ్ వైట్ వస్తుంది, కలర్ కూడా వస్తుంది. నెక్స్ట్ 30 ఈ
30 కంప్లీట్ అయిపోయినాయి. 31 వచ్చేసరికి ఈ 30 వరకు అవుట్పుట్ డివైస్ కి ఎగ్జాంపుల్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇన్పుట్ అవుట్పుట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ ఏంటంటే కాన్సెప్ట్ మెమొరీ యూనిట్. ఆ మెమొరీ యూనిట్ లో ఉన్నటువంటి బిట్స్ అనేవి 31 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి 60 వరకు ఉంటాయి అనమాట. 30 బిట్స్ మెమొరీ యూనిట్ కి సంబంధించినవే వస్తాయి. ఫస్ట్ వోల్టైల్ మెమొరీ, వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అమ్మేది. 100 కి 90% పైన ఛాన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. వోల్టైల్ మెమొరీ. అసలు వోల్టైల్ మెమొరీ అంటే ఏంటో చూద్దాం. వోల్టైల్ మెమొరీ, ఇక్కడ మనం డేటా టైప్ చేసిన తర్వాత కంప్యూటర్ లో సేవ్ చేయకపోతే లేదా డేటా టైప్ చేసిన తర్వాత మనం సేవ్ చేసే లోపే పవర్ అనేది పోతే ఆ డేటా పర్మనెంట్ గా సిస్టమ్ లో ఉండదు, టెంపరీగా మాత్రమే ఉంటుంది. పవర్ పోయినా లేదా మనం సేవ్ చేయకపోయినా ఆ డేటా అనేది సిస్టమ్ లో స్టోర్ అవ్వదు. అలాంటి డేటా మొత్తము కూడా ప్రైమరీ మెమొరీ యూనిట్ కిందకి వస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే వోల్టైల్ మెమొరీ. టెంపరీ డేటా, ఇది పర్మనెంట్ మెమొరీ కాదు, టెంపరీ డేటా. ఇప్పుడు మనల్ని బిట్ ఎలా అడగొచ్చు అంటే గివ్ మీ 1 or 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ వోల్టైల్ మెమొరీ. వోల్టైల్ మెమొరీకి 1 లేదా 2 ఎగ్జాంపుల్స్ రాయండి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ర్యామ్ 1, SRAM, DRAM, వాటిలోనే ర్యామ్, SRAM, DRAM లేదా క్యాషే మెమొరీ, వీటిని మనం వోల్టైల్ మెమొరీకి ఎగ్జాంపుల్స్ గా రాయొచ్చు. ర్యామ్ 1, ర్యామ్ లో ఉన్న 2 టైప్స్ SRAM, DRAM, అలాగే క్యాషే మెమొరీ, ఇవన్నీ కూడా మనం వోల్టైల్ మెమొరీకి ఎగ్జాంపుల్స్ గా రాయొచ్చు. 32 ఏంటంటే నాన్ వోల్టైల్. వోల్టైల్ కి ఆపోజిట్ ఏంటి? నాన్ వోల్టైల్. నాన్ వోల్టైల్ అంటే ఏంటి? మనం కంప్యూటర్ లో టైప్ చేసిన డేటాని పర్మనెంట్ గా సేవ్ చేస్తే సేవ్ చేసిన డేటా సిస్టమ్ లో ఉంటుంది. మనం డిలీట్ చేసేంత వరకు ఆ డేటా అలాగే ఉంటుంది. డిలీట్ చేస్తేనే ఆ డేటా అనేది డిలీట్ అవుతుంది. అలా పర్మనెంట్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తము కూడా మనకి నాన్ వోల్టైల్ మెమొరీ కిందకి వస్తుంది. గివ్ మీ 1 or 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ వోల్టైల్ మెమొరీ అన్నప్పుడు మనం ఏం రాయాలంటే నాన్ వోల్టైల్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సెకండరీ మెమొరీ యూనిట్ కింద ఉన్నటువంటి డివైస్ మొత్తము ఏవైతే ఉన్నాయో ఆ డివైస్ మొత్తము కూడా పర్మనెంట్ మెమొరీ, నాన్ వోల్టైల్ మెమొరీ, సెకండరీ మెమొరీ యూనిట్ కిందకి వస్తాయి అన్నమాట. ఇక్కడ నాన్ వోల్టైల్ కి 3 నేమ్స్ ఉన్నాయి. వోల్టైల్ మెమొరీ ఆర్ ప్రైమరీ మెమొరీ ఆర్ టెంపరీ మెమొరీ. నాన్ వోల్టైల్ కూడా 3 నేమ్స్ ఉన్నాయి. నాన్ వోల్టైల్ మెమొరీ ఆర్ సెకండరీ మెమొరీ ఆర్ దీన్ని ఇంకోటి ఏమంటాం పర్మనెంట్ మెమొరీ అని కూడా అంటాం. ఈ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డిఫరెంట్ వేస్ లో మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు అనమాట. అందుకే ఉన్న నేమ్స్ 2-3 నేమ్స్ మొత్తం మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ నాన్ వోల్టైల్ మెమొరీకి ఎగ్జాంపుల్స్ ఏం రాయొచ్చు అని చెప్పాను. సెకండరీ మెమొరీ యూనిట్ కి ఎగ్జాంపుల్స్ అయినటువంటి డివైస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రాయొచ్చు మనం. హార్డ్ డిస్క్ డ్రైవ్ 1, SD కార్డ్ అండ్ మెమరీ కార్డ్ 1, అలాగే ఇంకా నెక్స్ట్ ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ 1, CD 1, DVD 1, పెన్ డ్రైవ్, ఇవన్నీ మొత్తం రాసుకోండి. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ అక్కడ రాశాను అనమాట. నెక్స్ట్ 33 ఏంటంటే ర్యామ్. ర్యామ్ యొక్క ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ర్యామ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. నెక్స్ట్ 34 వచ్చేసరికి ర్యామ్ లో 2 టైప్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ ది SRAM, సెకండ్ ది 35 వచ్చేసరికి DRAM. ఫస్ట్ SRAM అంటే ఏంటో చూద్దాం. స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. నెక్స్ట్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. 35 బిట్స్ కంప్లీట్ అయినాయండి. ఇంకా 25 బిట్స్ ఉన్నాయి ఈ రోజు ఈ వీడియోలో. 36th బిట్ చూద్దాం. 36th ఏంటంటే క్యాషే మెమొరీ. క్యాషే మెమొరీ. ఈ క్యాషే మెమొరీని
వోల్టైల్ కి ఎగ్జాంపుల్ గా చెప్పాను ఇందాక. క్యాష్ మెమొరీ అంటే ఫ్రీక్వెంట్ గా ఓపెన్ చేసిన యాప్స్ మొత్తము కూడా ఆ క్యాష్ మెమొరీలో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ 37th వచ్చేసరికి మెయిన్ మెమొరీ. మోస్ట్ ఇంపార్టెంట్, 100కి 99% ఛాన్స్ ఉందండి ఈ బిట్ రావడానికి. గివ్ మీ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెయిన్ మెమొరీ. దాని కింద మెయిన్ మెమొరీ అనగానే మనకి మెమొరీ కార్డ్ అని, పెన్ డ్రైవ్ అని, సిడి, డివిడి, ర్యామ్, రోమ్ ఇవన్నీ గుర్తొస్తాయండి. ఓకేనా? వాటిల్లో ఒకే ఒకటి ఉందండి మెయిన్ మెమొరీ అంటే, దట్ ఈజ్ ర్యామ్. ర్యామ్ ని మెయిన్ మెమొరీ అని ఎందుకు అంటారు అనేది లాస్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఇచ్చాను. ఇది బిట్స్ చెప్తున్నాను కాబట్టి మీరు ఆ వీడియోస్ ఒకసారి చూసి మళ్ళీ ఈ బిట్ అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మెయిన్ మెమొరీకి ఎగ్జాంపుల్ ర్యామ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి DDR 38 బిట్ వచ్చేసరికి DDR ఫుల్ ఫామ్ డబుల్ డేటా రేట్. డబుల్ డేటా రేట్. 39th వచ్చేసరికి SDR సింగిల్ డేటా రేట్. సింగిల్ డేటా రేట్ అంటే ర్యామ్స్ లో వర్షన్స్ అన్నమాట. ఇది ర్యామ్ DDR1, DDR2, SDR1, SDR2 అలా అన్నమాట. ర్యామ్స్ లో వర్షన్స్ ఇవి. నెక్స్ట్ 40th 40వ బిట్ ఏంటంటే రోమ్. రోమ్ యొక్క అబ్రివేషన్ ఏంటి? రీడ్ ఓన్లీ మెమొరీ. రీడ్ ఓన్లీ మెమొరీ. 41 వచ్చేసరికి బూట్. బూట్ అంటే తెలుసు కదా, సిస్టమ్ ఆన్ అయ్యేటప్పుడు లోడ్ అవుతూ ఇలా రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ ని, ఆ కాన్సెప్ట్ ని మనం ఏమంటామంటే బూట్ అంటాం. నెక్స్ట్ రోమ్ లో టైప్స్ ఉన్నాయి మళ్ళీ. ఆ టైప్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే PROM. PROM ప్రోమ్ అంటాం. PROM అంటే ఏంటంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ వన్ ఏంటంటే 43 వచ్చేసరికి, నెక్స్ట్ వచ్చేసరికి 42 కంప్లీట్ అయిపోయింది కదా PROM అనేది. 43 వచ్చేసరికి EPROM. EPROM. EPROM అంటే ఏంటంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ 44 వచ్చేసరికి MPROM. మాస్క్డ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. మాస్క్డ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ ఇంతవరకు వీడియో పాస్ పెట్టుకుని మీరు నెక్స్ట్ కాన్సెప్ట్ రాసుకోండి. 44 చెప్పాను. 45 EEPROM. ఇవన్నీ రోమ్ లో టైప్స్ ఏనండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా. 45 వచ్చేసరికి EEPROM. ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ ఫ్లాష్. ఫ్లాష్ మెమొరీ. ఫ్లాష్ మెమొరీ అంటే ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రోమ్. రోమ్ యొక్క టైప్ అన్నమాట. ఫ్లాష్ మెమొరీ అంటే ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ EPROM అండ్ EEPROM. అంటే EPROM ని రెండింటిని కంబైన్ చేస్తే దాన్ని మనం ఫ్లాష్ మెమొరీ అంటాం. నెక్స్ట్ 47 వచ్చేసరికి USB. యూనివర్సల్ సీరియల్ బస్. యూనివర్సల్ సీరియల్ బస్. నెక్స్ట్ UPS. అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. 49 SD. సెక్యూర్ డివైస్. అంటే మెమరీ కార్డ్ ని SD కార్డ్ అంటాం. సెక్యూర్ డివైస్. 50 షార్ట్ కట్ వచ్చేసరికి FDD. ఫ్లాపీ డిస్క్ డ్రైవ్. ఫ్లాపీ డిస్క్ డ్రైవ్.
పక్కన రాస్తున్నాను కంటిన్యూషన్. 51 వచ్చేసరికి హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్. 52 వచ్చేసరికి ఎస్ఎస్డి సింగిల్ స్టేట్ డ్రైవ్. సింగిల్ స్టేట్ డ్రైవ్. 53 వచ్చేసరికి సిడి కాంపాక్ట్ డిస్క్. 54 డివిడి డిజిటల్ వర్సటైల్ డిస్క్. 55 సిడి రోమ్ కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ. 56 వచ్చేసరికి సిడి ఆర్డబ్ల్యూ కాంపాక్ట్ డిస్క్ రీడ్ అండ్ రైట్. 57 వచ్చేసరికి ఎంహెచ్జెడ్. దాన్ని ఏమంటారంటే మెగా హెడ్స్ అంటాం. 58 వచ్చేసరికి హెచ్డి మీన్స్ హై డెఫినిషన్. 59 వచ్చేసరికి ఏటీఎం ఎనీ టైం మనీ అని అనుకుంటారు అందరూ. కాదండి, అసలైన అబ్రివేషన్ ఏంటంటే ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. ఏటీవీఎం ఆటోమేటిక్ టెల్లర్ వెండింగ్ మిషన్. దీంతో 60 బిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే 1 నుంచి 19 వరకు ఇన్పుట్ డివైజెస్, 20 నుంచి 30 వరకు అవుట్పుట్ డివైజెస్, 31 నుంచి 60 వరకు మెమరీ యూనిట్ లో ఉన్నటువంటి బిట్స్ చెప్పాను. టోటల్ గా 3 టాపిక్స్ లో ఉన్న బిట్స్ ఈ రోజు చెప్పాను. ఓకేనా? ఈ 3 టాపిక్స్ లో ఉన్న బిట్స్ 60 బిట్స్ ఉన్నాయి. లాస్ట్ వీడియోలో 60, ఈ వీడియోలో 60, టోటల్ గా 120 బిట్స్. ఇంకా డైలీ 60 బిట్స్, 50 మినిమం 50 బిట్స్ పైన చెప్తూ ఉంటాను. డైలీ వీడియోస్ ఫాలో అవ్వండి. బిట్స్ జాగ్రత్తగా కేర్ఫుల్ గా చదవండి, నేర్చుకోండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.